అందుకు శృణుయాత్ వింటాడో, శ్రావయేత్ వినిపిస్తాడో. ఎలాగూ సమాహిత, ఏకాగ్ర బుద్ధితో నమ్మకంతో, ఇది సమాహిత అంటే. శ్రద్ధతో ఎవడి 3 పనులు చేస్తాడో, అంతే సంలిఖేత్ రాస్తాడో, లేదా రాయించుతాడో, లేదా ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ. ఇప్పుడు చెప్పండి, గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో మీరు నిర్ణయించుకోండి. అంతేకాదు, గరుడ పురాణంలో ఒక్క శ్లోకం విన్నా ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ నా అకాలే మరణం తస్య శ్లోకమేకం తు యప్పఠేత్. గరుడ పురాణంలో ఒక్క శ్లోకాన్ని చదివినా వాడికి అకాల మృత్యువులు రావు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. పైగా మరొక మాట చెప్తున్నాడు, శ్లోకార్థ పఠనాదస్య దుష్ట శత్రుక్షయే భవేత్ అన్నాడు. శ్లోకంలో సగం దీన్ని అధ్యయనం చేసిన, శ్లోకంలో సగం చదివినా వాడిని బాధించే శత్రువులు దెబ్బతింటారట. ఇది చెప్తున్నాడు. అతో హి గారుడం ముఖ్యం పురాణం శాస్త్ర సంహితం గారుడేన సమం నాస్తి విష్ణు ధర్మ ప్రదర్శని. విష్ణు ధర్మాలు చెప్పడంలో గరుడ పురాణానికి మించింది లేదు సుమా. యథాసురాణాం ప్రవరో జనార్దనో యథాయుధానాం ప్రవర సుదర్శనం తథా పురాణేషు చ గారుడంచ ముఖ్యం తదాహుర్ హరితత్వదర్శని.